హాయ్ అండి, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా ఉండే చెక్కలు. ఇవి క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా స్వీట్ షాప్లో ఉండే చెక్కల్లానే ఉంటాయి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులోకి 1 గంట ముందు నానబెట్టిన పచ్చెనపప్పు, పెసరపప్పుని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 స్పూను సాల్ట్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, అల్లం ముక్క 2 కలిపి పేస్ట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని బాగా కాచి మసులుతున్నప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం లైట్గా గోరువెచ్చని నీళ్ళతో మొత్తం కలిపి ఒకసారి చపాతీ పిండిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక ఇందులోంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని బాల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఒక కవర్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసి ఆ ఉండని అందులో పెట్టి ఒక ఫ్లాట్గా ఉన్న దేంతో అయినా సరే ఇట్లా అద్దుకుంటే చెక్కలు వచ్చేస్తాయండి. మీ దగ్గర ఒకవేళ చెక్కల మిషన్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇట్లా కవర్తో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ పూరీకర్ర ఉంటే పూరీకర్రతో కూడా చెక్కలు చేసుకోవచ్చు అండి. చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఆయిల్ని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం కొంచెం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చెక్కల్ని వేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్ హై ఉంటే కనుక చెక్కలు మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి చెక్కలు. ఇలా వేపుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయాలండి. ఒకవేళ ఎర్రగా అయ్యాక తీస్తే కనుక నల్లగా అయిపోతాయి చెక్కలు, చూడ్డానికి అస్సలు బాగోవు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ చెక్కల్ని వేసుకొని వేపుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండి చెక్కలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.